వెల్కమ్ బ్యాక్. ఇక కర్నూలు నుంచి మనకి చంద్రశేఖర్ అలాగే వరంగల్ నుంచి మనకి సారంగపాణి ఇద్దరు కూడా అక్కడున్న వెదర్ అప్డేట్ ని అందించడానికి మనకు లైవ్ లో సిద్ధంగా ఉండడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం కర్నూలుకి వెళ్దాం. కర్నూలులో మనకి చంద్రశేఖర్ అక్కడున్న పరిస్థితిని వివరిస్తారు. ప్రస్తుతం అయితే కర్నూలులో భానుడి బగబగలతో జనమంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్ కర్నూలులో ప్రజలు ఏమంటూ ఉన్నారు ఎండలకి సంబంధించి ఆ డీటెయిల్స్ ఇవ్వండి. మమత, కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రత కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా దాదాపు 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 10 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. ప్రజలంతా బయటికి రాలేని పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. కర్నూలులో ఎండల పైన మాట్లాడడానికి మనతో స్థానికులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎండలు ఎలా ఉన్నాయి? ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడే 10 గంటలకే 44, 42 అట్లా ఉన్నట్టుంది. దీనికి చాలా ఎండ వేడి భయంకరంగా ఉన్నాయి. చెప్పమ్మా, మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? ఎండలు ఎక్కువ ఉన్నాయి సార్. సిలిండర్లు పెడితే మేలు సార్. చచ్చిపోతున్నారు జనాలు ఎండలకి. అంతే సార్. చెప్పండి, మీరు చెప్పండి సార్. కర్నూలు జిల్లాలో ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి సార్. కలెక్టరేట్ ఆధ్వర్యంలో దాదాపు 40-50 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. కొన్ని వేల మంది ఇక్కడ ఉత్తర పత్రికలు జరుపుతుంటారు సార్. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల అనేక మంది నానా రకాలుగా ఈ ఎండ తీవ్రతకు తట్టుకోలేక దాహంతో దొరకడానికి తాగడానికి మంచి నీళ్ళు ఒక గ్లాసు కూడా దొరకడం లేదు సార్. మీ ఎన్టీవీ ద్వారా మీరని అధికార యంత్రాంగాన్ని మేల్కొల్పాలని కోరుతున్నాం సార్. ఎట్లా ఉన్నాయి ఎండలు? ఎట్లా జనం ఇబ్బంది పడుతున్నారు సార్? రోడ్లో తిరిగే పరిస్థితి లేదు, ఇంట్లో వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కూలీ పని చేసుకోవాలన్నా, సొంత కార్యక్రమాలు చేసుకోవాలన్నా బయటకు రానటువంటి పరిస్థితితో ఈ ఎండ వేయడంతో తట్టుకోలేక సతమతమై పిట్టల్లా రాలిపోయే పరిస్థితి ఉంది సార్. దయచేసి మీరన్నా ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని కళ్ళు తెరిపించి అక్కడక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి చలివేంద్రాలు బస్టాండ్ల కాడ, కలెక్టర్ కార్యాలయాల కాడ ఏర్పాటు చేయాలని మీ ద్వారా ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొల్పాలని కోరుతున్నాం సార్. చెప్పండి, మీరు రోజు ఆటో నడుపుతున్నారు, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? ఎండకి ప్రయాణికులు కానీ మీరు కానీ ఎలా సఫర్ అవుతుంది సార్? నేను కర్నూలులో 15 ఏళ్ళ నుండి ఆటో వేస్తున్నా సార్. ఇంతంటే నేను ఎక్కడ చూడలేదు సార్. తగినన్ని వాతావరణం మాకు బాడగలు లేవు, ఏమీ లేవు. ఒకరోజు ఆటో పోకుంటే మాకు జరగదు సార్. మేము కర్నూలులో ఎంత రద్దీగా బాడగలు ఉంటే అసలు ఈ ఎండాకాలం నేను ఎప్పుడు చూడలేదు సార్. 15 సంవత్సరాల నుండి. మరి మా ట్రాఫిక్ సార్ అయితే మరీ ఘోరం సార్. వాళ్ళు ఎట్లుంటారో ఏమో కానీ వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వాళ్ళు ఎండలోనే నిలిచిపోతారు. మేము మాకు ఆటోనే కొద్దిగా ఉంది సార్. వాళ్ళకి మరీ పరిస్థితి బాగాలేదు సార్. మాకు చలివేంద్రాలు పెట్టి వాళ్ళకి కొద్దిగా వాళ్ళు కూడా తగిన వాటర్ సాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. చెప్పండి, ఎండ ఎలా ఉంది, ఎలా సఫర్ అవుతుంది? ఎండ చాలా విపరీతంగా ఉండదు సార్. ఇప్పటికే 10:30 గంటలు కావస్తుంది. 44, 42 మధ్యలో ఉష్ణోగ్రత ఉంది. అందరూ చిన్న విద్యార్థులు కానీ, ముసలి వాళ్ళు కానీ, యువకులు కానీ బయటకు రావాలంటే భయం వేస్తుంది. ఇది ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఎక్కడ పడితే అక్కడ పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీనికి గవర్నమెంట్ ప్రభుత్వం చలివేంద్రాలు ఎక్కడ పడితే అక్కడ కార్యాలయాల కాడ కానీ, బస్ సెంటర్ల కాడ కానీ, ఆఫీసుల దగ్గర కానీ ఏర్పాటు చేస్తే మంచిది అని నా యొక్క ఉద్దేశం. అంతో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నారు. వారు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో గడుపుతున్నారు. వాళ్ళు పరిస్థితి తెలుసుకున్నారు. చెప్పండి, ఎలా ఉంది ఎండ ప్రభావం? మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? ఈ ఎండ తీవ్రత మే నెలలో విపరీతంగానే కనపడుతున్నది సార్. రెండవది ఏమంటే మా ఎస్పీ గారు శ్రీయుతులు రవికృష్ణ గారు మాకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది ఏమేమంటే మాకు వాటర్ బాటిల్ ఇష్యూ చేయడం జరిగింది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు ఇవి గ్లూకోజ్ డబ్బాలు కూడా ఇచ్చారు. చల్లని నీళ్లతో తయారు చేసుకుని ఉండమన్నారు. ఎండ తీవ్రతను బట్టి ఉద్యోగం చేయాలని మా డిఎస్పీ రామచంద్ర గారు, సిఐ విజయకృష్ణ గారు మాకు పర్యవేక్షణలో అదే పనిగా మాకు ఏ విధంగా ఎండ తీవ్రతను గురించి తెలుపుతూ ఎప్పటికప్పుడు మమ్మల్ని అప్రమత్తం చేస్తూ ప్రజలను కూడా ఏ విధంగా ఉండాల్సింది చూసుకుంటూ వెళ్ళమని చెప్పారు సార్. ఆ విధంగా చేస్తాం. చెప్పండి, ఎండ ఎలా ఉంది సార్? గత 20 రోజుల నుంచి చాలా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. మామూలుగా అయితే పోయిన ఆదివారానికంటే వైశాఖ మాసం అయితేనే ఎండలు తగ్గాలి, కానీ ఇంతవరకు ఎండలు తగ్గలేదు. 4-5 రోజుల నుంచి పిల్లలు కానీ, ముసలు కానీ బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఈ చోట్ల యువకుల్ని కొంచెం ఎండ తీవ్రత నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మీ ద్వారా. కలెక్టరేట్ దగ్గరికి వేలాది మంది వస్తుంటారు. ఇక్కడ చలివేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారా? ఇక్కడికి వచ్చిన జనం ఇబ్బంది పడుతున్నారా? కలెక్టరేట్ దగ్గర ఎక్కడ కూడా చలివేంద్రం ఏర్పాటు చేయలేదు. కలెక్టరేట్తో పాటు జిల్లా మన నగరంలో కూడా ప్రధాన కూడలో ఎక్కడ చలివేంద్రాలు లేవు. చాలా మంది విలేజ్ల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి పనుల మీద వచ్చే వాళ్ళు నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వము ఇప్పుడు ఖచ్చితంగా చలివేంద్రం ఏర్పాటు చేసి ఈ ప్రజల్లో దాహార్తిని తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పండి, ఎండ తీవ్రత ఎలా ఉంది? కర్నూలులో
ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి? గత కర్నూలు చరిత్రలో చూసుకుంటుంటే ఒక 3-4 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా ఎక్కువ ఉన్నాయి. అందులో ఉదయాన్నే 44-43 ఆ ప్రాంతంలో ఉంది. మళ్ళీ మధ్యాహ్నం ఎక్కువ ప్రజలు తిరగటం లేదు. దీని గురించి కొంచెం ప్రభుత్వం చర్య తీసుకోవాలా. అందులో చలవేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలా. ఓకే, చెప్పండి సార్. ఇక్కడ నగరం గత 3-4 రోజుల నుంచి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలు చాలా వెలవెల్లాడిపోతున్నారు. నగరంలో అయితే ప్రధాన కూడలు ఎక్కడ కూడా తాగునీటి వసతి కల్పించకపోవడంతో ప్రజలు నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కలెక్టరేట్, రాజీవ సెంటరు, లేకపోతే కొత్త బస్టాండ్ ఏరియా ఈ ప్రాంతాల్లో ఇప్పుడు రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతాలు చలివేంద్రాలు లేవడం వల్ల తాగునీటి కోసం గ్రామీణ ప్రాంతంపై చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు సార్. మొత్తం మీద కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రత కారణంగా ప్రతిరోజు వడదెబ్బకు చాలా మంది చనిపోతున్నారు. నిన్న 3 మృతి చెందారు, మొన్న 2 చనిపోయారు. ప్రత్యేకించి వృద్ధులు దీనికి ప్రభావం ఎక్కువ, వృద్ధులపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. పొలాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు. తెల్లవారుజాములే ఉపాధి హామీ పనులకు వెళ్ళి 1-2 గంటల్లోగా పనులు ముగించుకొని ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితి. ప్రధానంగా కర్నూలు నగరంలో వేలాది మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుంటారు. పాదచారుల కోసం ప్రభుత్వమే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ సమాచారం అందించినందుకు. ఇక మనకి వరంగల్ నుంచి సారంగపాణి కూడా లైన్ లో ఉన్నారు. వరంగల్లో ఎటువంటి పరిస్థితి ఉందో అడుగు తెలుసుకుందాం. సారంగపాణి, చెప్పండి, అక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అక్కడున్న పరిస్థితులు తెలియచేయండి. క్లియర్ వినబడుతుంది మరి మీరు అనేది. హలో సారంగపాణి, వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజులుగా వడదెబ్బతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారీ నుంచి అతి భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఓకే మమత, వరంగల్ జిల్లా వ్యాప్తంగా వడదెబ్బ కారణంగా జనం పిట్టల్లా రాలిపోతున్నారు. 4 రోజులుగా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నిన్న ఒక్కరోజే 51 మంది మరణించిన పరిస్థితి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తాజాగా ఈ రోజు మాత్రం ఇప్పటి వరకు ములుగుతో పాటు పరకాల, ఆ తర్వాత మహబూబాబాద్లో 3, మొత్తం 5 చనిపోయినట్లు మనకు సమాచారం అందుతుంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు జనగామలో 20 మంది, ఇటు మహబూబాబాద్లో 30 మంది, ఎంజిఎంలో 100 మంది, అటు ములుగులో 25 మంది, ఇలా ఏరియా ఆసుపత్రుల్లో వడదెబ్బ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది రోజు రోజుకు. గత 4 రోజులుగా చూసుకున్నట్లయితే 100 మంది వడదెబ్బ కారణంగా ఆసుపత్రిలో చేరుతున్నారు. అయితే మొత్తానికి ఈ 4 రోజులుగా చూసుకున్నట్లయితే 70 మందికి పైగా వడదెబ్బ కారణంగా చనిపోయినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ 70 మందికి పైగా నిన్న ఒక్కరోజే 51 మంది చనిపోయినట్లు మనకు సమాచారం ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా వడదెబ్బ కారణంగా చాలా మంది జనం చనిపోతున్న పరిస్థితి. అటు జిల్లాలో మహబూబాబాద్తో పాటు ఇటు భూపాలపల్లి ఏరియాలో సింగరేణి మైన్స్ అత్యధికంగా ఉండడం వల్ల అక్కడ భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 46 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాని పక్కనే ఉన్న కేటీపీపీలో మాత్రం 2 లక్షల టన్నుల ఇనుము ఉండడం కారణంగా 48 నుంచి ఉష్ణోగ్రతలు గత 2 రోజులుగా నమోదవుతున్నట్లు మనకు అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. అక్కడ పనిచేయాలంటేనే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఆ తర్వాత భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్లో బొగ్గు మంటలు అంటుకొని తగలబడుతున్న పరిస్థితి చూడొచ్చు. మన మధ్య కొంతమంది ఉన్నారు, వారిని అడిగి సార్ చెప్పండి, ఎండల తీవ్రత ఏ విధంగా? సార్, నేను ఇప్పటివరకైతే ఇంత ఎండలు నా లైఫ్లో చూడలేదు. మన వరంగల్ డిస్టిక్లో అయితే ఇంత ఎండలు అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. జనాలు అయితే అల్లాడిపోతున్నారు. దయచేసి వరంగల్ డిస్టిక్లో కానీ ఏ డిస్టిక్లో అయినా కానీ పబ్లిక్ ఒక అవగాహన కల్పించాలని వైద్యాధికారులకు నా రిక్వెస్ట్. సీఎం గారు కూడా లక్కీ ఏంటంటే మన పవర్ కట్ లేకపోవడం కూడా మన అదృష్టం. అది దాని గురించి ఒక పెద్ద వైద్యాధికారులకు మన జనాలకు సూచనలు ఇవ్వాలనే అభిప్రాయము.
చాలామంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఏంటి అవగాహన లేక చాలామంది రోడ్ల మీద తిరగడం. మార్నింగ్ 8 o'clockకే మనం రావాలంటే రోడ్ల మీదకి భయపడే పరిస్థితి ఉన్నది. ఈ 3-4 days నుంచి అయితే అసలు అల్లాడిపోతున్నారు జనాలు. బయట చూడాలంటేనే పబ్లిక్ ఇబ్బందికరంగా ఉన్నది. దీని మీద ఉన్నారు సార్ చెప్పండి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మొత్తం బంద్ చేసి ఉంటుంది. ఈ క్రమంలో ఈ ఎండ దెబ్బ ఏ విధంగా ప్రభావం? ఈ ఎండ ప్రభావం అనేది చాలా మిడిల్ క్లాస్ పీపుల్ మీద, అంటే స్లమ్ ఏరియాలలో ఉండే పీపుల్ మీద కూడా చాలా ఎఫెక్ట్గా ఉంది. ఇంకోటి మన తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మన అదృష్టం ఏంటంటే ఈసారి కరెంటు కోతలు చాలా తగ్గిపోయాయి. అదొకటి మన అదృష్టం అని భావించాలి మనం. ఇంట్లో ఉన్న బయట ఉన్న ఒక్కపోతే మాత్రం వడగాల్పులు మాత్రం చాలా ఇంట్లో ఉన్నా కానీ వడగాల్పులు చాలా ఎక్కువగా వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతం నుంచి ఆసుపత్రుల కోసం ఈ ఏరియాకు రావడం జరిగింది. అయితే కొంతమంది ఉన్నారు సార్ చెప్పండి ఏ విధంగా ఉంది మీ ఏరియాలో? సార్ ఇది సింగరేణి మైన్స్లో నేను డ్యూటీ చేస్తా. డ్యూటీకి పోయే పరిస్థితి లేదు. మైన్స్ కాడికి పోయేసరికి నేరి పడతాను ఎండల. ఇంకోటి ఏంటంటే ఓసీపీలో అనేక బొగ్గు కుప్పలు తగలబడి అనేక బొగ్గు కాలిపోయి అట్లా సింగరేణికి నష్టం కలుగుతుంది. ఈ డ్యూటీలకు కూడా చాలా మంది డ్యూటీలకు రాలేకపోతాను. 130% కేవలం డ్యూటీలకు అటెండ్ అవుతాను. మార్నింగ్ షిఫ్ట్ ఒక్కటే అటెండ్ అవుతున్నాను, సెకండ్ షిఫ్ట్లో మాత్రం ఎవరు ఓ నైట్కు మాత్రమే డ్యూటీలకు రాగలుగుతాను. ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ రాలేకపోతాను. ఈ ఎండ వడగాళ్ళకు మైన్స్ వారికి వచ్చేసరికి నిలబడే చాలా మంది ఆబ్సెంటిజం చేస్తారు. కొంతమంది సింగరేణి కార్మికులు చెప్తున్నారు డ్యూటీలకు హాజరు కాలేకపోతున్నామని చెప్తున్నారు. కొంతమంది ఆటో డ్రైవర్ మన మధ్య ఉన్నారు. చెప్పండి మీరు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఆటో నడుపుతున్నారు? వడగాళ్ళ ప్రభావం ఏది? పొద్దున 6 గంటలకు తీస్తామండి. 11 గంటల వరకు భరించలేకపోతున్నాం. రోడ్ల మీద పబ్లిక్ కూడా ఉండలేరు. ఇంకా అక్కడక్కడ కొంచెం చలివేంద్రాలు ఉండి బాటిల్లో వాటర్ కొనుక్కొని 5 రూపీస్ వాటర్ కొనుక్కొని తాకుంటూ చేస్తున్నాం. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock నుంచి సాయంత్రం 8 గంటల వరకు 8:30, 9 గంటల వరకు గిరాకులు బాగా తగ్గిపోయాయి. చాలా ఈ సంవత్సరం చాలా లాస్ అండి. మరికొంతమంది ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఉన్నారు. చెప్పండి అమ్మా ఏ విధంగా ఉన్నాయండి? ఎండలు బాగున్నాయి, కొంచెం ఇబ్బంది అవుతుంది. వాటర్కైనా దేనికైనా ఇబ్బంది అవుతుంది. మీరు చెప్పండి అమ్మా ఎటు వెళ్తున్నారు? మేము బయటికి అని వెళ్తాను. ఎండలు బాగా కొడుతున్నాయి. ఏదో ఎండలు తట్టుకోలేక మొన్న తలకాయ బాగానే వచ్చింది. మళ్ళీ ఇవాళ తప్పలేదు పోతున్నాం. తప్పని పరిస్థితిలో బయటకు వెళ్తున్నారు. దానివల్ల అయితే ఎండల తీవ్రత మాత్రం ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు మాత్రం వరంగల్ జిల్లాలో తీవ్రంగా వడదెబ్బ కారణంగా చనిపోతున్న పరిస్థితి. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా 44.5 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి రోజుకు బాధితులు వడదెబ్బ బాధితుల సంఖ్య రోజుకు విపరీతంగా పెరిగిపోతుందని మనకు సమాచారం అందుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ సారంగపాణి సమాచారం అందించినందుకు. మొత్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఎండల వేడిమి ఎక్కువగా ఉందని చెప్తూ ఉన్నారు. అలాగే సామాన్యులకి ఈ ఎండల పట్ల ఒక అవగాహన కల్పించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, డాక్టర్స్ కూడా సలహాలు సూచనలు అందజేయాలని చెప్పేసి అక్కడ ఉన్న వారంతా కూడా కోరుతూ ఉన్నారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని డీటెయిల్స్ లోకి వెళ్దాం.